హాయ్ అండి. ఈరోజు నేను కోణం చేపలు ఇగురు ఎలా వండాలో చూపిస్తాను. కోణాన్ని ఫస్ట్ నీట్‌గా క్లీన్ చేసుకొని, దాన్ని కారం, ఉప్పు రాసి పక్కన పెట్టుకున్నాననమాట. తర్వాత చిన్నగా గుండగా కోసుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇగురికి, పులుసుకి కూడా బావుంటది. బట్ నేను ఇగురు చేశాను. లైట్‌గా చింతపండు యూజ్ చేసి చేశానండి. టేస్ట్ నిజంగా చాలా వచ్చింది. అండ్ టమాటాలను కూడా మిక్సీ ఆడుకోలేదు. మిక్సీ ఆడుకునేటట్టు పులుసుకైతే మిక్సీకి బావుంటదండి. ఉల్లిపాయలు, టమాటాలు కలిపి. కానీ దీనికి గ్రేవీకైతే మాత్రం ఇలానే బావుంటది. టమాటాలు కట్ చేసుకోవాలి చిన్నగాన. టమాటాలు కూడా కాసేపు మూత పెట్టి దగ్గరగా గ్రేవీగా అయినంత వరకు వెయిట్ చేసి, తర్వాత అందులో కొంచెం లైట్‌గా సాల్టును, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని కాసేపు మూత పెట్టుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుద్ది. కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చేపలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ చేపలన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు. దాన్ని కూడా ఒక జస్ట్ 2 మినిట్స్ సిమ్‌లోనే పెట్టి మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట. నిజంగా టేస్ట్ చాలా వచ్చిందండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారా కొంచెంసేపు ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేస్తే కొంచెం ఆయిల్ అలా పైకి తేలింది. అప్పుడు దాంట్లోకి మనం లైట్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసులా కాదు గ్రేవీలా రావాలి కాబట్టి ముక్కలు మధ్యలోకి అలా కదుపుతూ కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు చాలా చిన్న నిమ్మకాయ అండి సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. లైట్ పులుపు కోసం, ఎక్కువ కాదు. గ్రేవీ కదా మనం వండుకుంటుంది, పులుసు కాదు కదా! అందుకని చిన్న పులుపు యాడ్ చేసుకున్నాను. చూసారు కదా కప్‌లోని చిన్నది ఆ పులుపుని అలా ఒక కప్పు కొంచెం యాడ్ చేశాను. నిజంగా టేస్ట్ మాత్రం బావుంది. ఇది వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారాక తింటే చాలా బావుంటది టేస్ట్. కొంచెం చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకొని కాసేపు ముక్కలకి పట్టినలా కలుపుకుంటూ, మళ్ళీ ముక్కలు విడిపోతాయి కదా! కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ 10-5 మినిట్స్ హైలో పెట్టేసి తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టాలి. ఫైనల్‌గా కొంచెం లైట్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ నాకు ఇక్కడ చేపల పులుసులో ఎప్పుడూ ఇష్టమండి పచ్చిమిరపకాయలు మిడిల్‌లో కట్ చేసి చాలామంది చేస్తారు. నేను అలా కట్ చేయకుండా మధ్యలోకి విరిచేసి ఏస్తాను. అది నా పులుసు తినేటప్పుడు మనం తినేటప్పుడు ముద్దకు పెట్టుకుంటే చాలా బావుంటది టేస్ట్. చూసారు కదా దగ్గరగా అయిపోయింది. పచ్చిమిరపకాయలు కూడా మాడిపోయాయి మొత్తం. ఇప్పుడు లైట్‌గా కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ సిమ్‌లోనే పెట్టాలి. ఒక్క 5 మినిట్స్ సిమ్‌లో పెడితే మనకి పులుసు అయినట్టు పైన ఆయిల్ తేలుతది కదండీ! అప్పుడే పులుసు దగ్గరగా మరిగినట్టు తెలుస్తది. నిజంగా టేస్ట్ మాత్రం చాలా వచ్చిందండి. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇగోండి ఫైనల్ ఆయిల్ ఇలా తేలింది కదా! అప్పుడు పులుసు అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫైనల్ అనమాట. థ్యాంక్ యూ.